అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య వారలు పంచపాండవులు వారధిగట్టిన వానరుల్ గదా వారలు పంచపాండవులు వారధిగట్టిన వానరుల్ గదా. వారు పంచపాండవులు అంటున్నారు. అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారధిగట్టిన వానరుల్ గదా అంటున్నారు. వారధి గట్టిన వారు వానరులు. కానీ పంచపాండవులు వానరులు కాదు గదా! పైగా వారు వారధి గట్టలేదు. వానరులు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి కోసం వారధి గట్టారు. మరి ఇది ఎలా సమంజసము? ఈ సమస్యను ఎలా పూరించాలో చూద్దాం. మారుతి నీలుడున్ నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్ మారుతి నీలుడున్ నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్ ధీరులు బుద్ధిమంతులు సుదీర్ఘ సుదర్శన మూర్తిమంతులై ధీరులు బుద్ధిమంతులు సుదీర్ఘ సుదర్శన మూర్తిమంతులై చేరిరి లంకకున్ నడచి చేరిరి లంకకున్ నడచి సీతను రాముని చేర్చ సీతను రాముని చేర్చ కాదులే వారలు పంచపాండవులు కాదులే వారలు పంచపాండవులు వారధిగట్టిన వానరుల్ గదా కాదులే వారలు పంచపాండవులు వారధిగట్టిన వానరుల్ గదా. ఇక్కడ మనకి మారుతి నీలుడు నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్ మనకి వీరి గురించి తెలిసింది. మారుతి అనగా హనుమంతుడు, వాయుపుత్రుడు, సుగ్రీవునికి మంత్రిగా ఉన్నటువంటి వాడు. నీలుడు అనగా అగ్నిదేవుని అంశతో పుట్టినటువంటి వాడు సుగ్రీవుని యొక్క సేనాధిపతి. నలుడు విశ్వకర్మ యొక్క అంశతో పుట్టినటువంటి వాడు ఈ సేతు ఈ వారధి యొక్క నిర్మాణానికి ప్రణాళిక రచించిన వాడు. అనగా ఇంజినీరింగ్ ప్లాన్ ఇచ్చినటువంటి వాడు. మైందుడు ఇతను అశ్విని దేవతల యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. ఇతను మరొక సేనాధిపతి సుగ్రీవునకు. ఆ విధంగానే తారుడు ఇతను బృహస్పతి అంశతో పుట్టినటువంటి వాడు. వానరులోకెల్లా బాగా తెలివైనటువంటి వాడు. తార యొక్క తండ్రి అనగా సుగ్రీవునికి వాలికి మామ నేను. అటువంటి ఈ ఐదుగురు యుద్ధమందునన్ ధీరులు బుద్ధిమంతులు సుదీర్ఘ సుదర్శన మూర్తిమంతులై ఈ రామరావణ యుద్ధం జరిగేటప్పుడు వారు ఎంతో తెలివితో, ఎంతో ధైర్యంతో, ఎంతో దీర్ఘదృష్టితో ఉన్నటువంటి వారు వీరంతా. వారేం చేశారు? చేరిరి లంకకు నడిచి, లంకకు చేరారు నడిచి. ఎందుకు నడిచారు? ఎగిరి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారధి కట్టేసి ఉన్నారు గాబట్టి. ఎందుకు వెళ్లారు? సీతను రాముని చేర్చ. రావణాసురుడితో యుద్ధం చేసి, ఆ రావణ రాజు యొక్క రక్కసి గుంపుతోటి యుద్ధం చేసి, సీతను రాముడితో చేర్చాలి అన్న ఉద్దేశ్యంతో వీరు లంకకి చేరారు. కాదులే వారలు పంచపాండవులు. వారు పంచపాండవులు కాదు. అనగా ఇక్కడ మనకి ఐదుగురున్నారు. మారుతి 1, నీలుడు 2, నలుడు 3, మైందుడు 4, తారుడు 5. పైన ఐదుగురి పేర్లు చెప్పాము గదా! వారు పంచపాండవులు అని అనుకుంటామేమో. కాదు, వారు పంచపాండవులు కాదు. వారు వారధి గట్టిన వానరులు గదా! వారు వారధి నిర్మాణంలో ఆహ్, చేసినటువంటి వానర ప్రముఖులే తప్ప పంచపాండవులు కాదు అని ఈ పూర్ణిలా పూరించుకున్నాం మనం. కాబట్టి వారధి కట్టినటువంటి వారు పంచపాండవులు కాదు. వారు పైగా వారు వానరులు కాదు అని పూర్ణంలో తేల్చాము. కాబట్టి మారుతి నీలుడున్నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్ మారుతి నీలుడున్నలుడు మైందుడు తారుడు యుద్ధమందునన్ ధీరులు బుద్ధిమంతులు సుదీర్ఘ సుదర్శన మూర్తిమంతులై చేరిది లంకకున్నడచి సీతను రాముని చేర్చ కాదులే వారలు పంచపాండవులు వారధిగట్టిన వానరుల్ గదా. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.